శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి చంద్ర బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, మీనరాశిలో రాహువు ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి శనిగారితో కలిసి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి మకర రాశిలోనికి వచ్చినది. ఇక గ్రహ స్థితుల యొక్క యుతి ఏ విధంగా ఉన్నది అని చూస్తే, రవి చంద్ర బుధ గ్రహాలు 3 యుతి కలిగి ఉన్నాయి. అయితే ఇది బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ, అలాగే రవి చంద్ర యోగాన్ని కూడా తెలియజేస్తోంది. అయితే ఈ యోగం అనేది అంతగా ప్రభావితం చేయలేదు. ఎందువల్ల అంటే చంద్రుడు ఇక్కడ నీచలో ఉంటారు కాబట్టి ఇక్కడ అంతగా ఫలితాన్ని చూపించదు. ఇంచుమించుగా అమావాస్య రోజులు ఉంటాయి కాబట్టి. దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి అంటే, శనిగారి యొక్క 10వ దృష్టి రవి చంద్ర బుధుల మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించి ఇబ్బందులు ఉండడము, వైద్యానికి సంబంధించి ఎక్కువగా మెడిసిన్స్ వాడేటటువంటి పరిస్థితి, లేదా మెడిసిన్స్ లో ఏదన్నా కల్తీ లాంటి పరిస్థితి, మెడికల్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు, కొంచెం అలజడి వైద్యపరంగా ఇలాంటివి కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంది. అలాగే రవి బుధ చంద్రుల మీద 7వ దృష్టి కారణం చేత అనేక రకాలుగా ఐకమత్యం ఉండడం గాని, ఏదైనా పరిశోధనాత్మక విషయాలలో మంచి పురోగతి సాధించడం గాని, అడ్మినిస్ట్రేషన్ రంగంలో, అలాగే కళా రంగాలలో, ఇలాగా అనేక రంగాలలో కొంచెం మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మంచి నిపుణత సాధించడానికి అవకాశం ఉంది. కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఏ రాశి వారైనా కూడా నవగ్రహ స్తోత్రాల పారాయణం చేయడం ద్వారా చాలా చాలా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. అయితే ఇది కులాంతర వివాహము, మతాంతర వివాహము, ప్రేమ వివాహము ఇలాంటి వాటిని తెలియజేస్తూ ఉన్నాయి. విపరీతమైన కోరికల్ని కూడా తెలియజేస్తున్నాయి. ఎక్కడ ఏది చూసినా మనసుకి ఆకర్షించింది అంటే ఇది మనం కూడా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో వీరు ఉంటారు. అయితే మనసుకి నచ్చేవి అవి మంచివి అవ్వచ్చు, లేకపోతే విపరీత భావాలు కూడా కొన్ని అవుతూ ఉండవచ్చు. ఈ విషయంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పి కొంచెం తర్కంతో ఆలోచించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి 1 డిసెంబర్ నుంచి గల వారం రోజుల కాలానికి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగా ఫలితాలను ఇస్తుంది. అయితే ఒక షష్ఠ స్థానమే యోగిస్తూ ఉంది, కానీ అందులో 3 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి విజయావకాశాలు అందుకుంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ధన ఆదాయం పెరిగే దిశగా మీ కృషి ఉంటుంది. కుటుంబంలో అభివృద్ధి, ఐకమత్యము కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంది. మీ మాట తీరు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడవలసిన పరిస్థితి కనిపిస్తోంది. కొనుగోలు అమ్మకాల విషయంలో అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, నష్టాలే సూచితమవుతూ ఉన్నాయి. దైవ కార్యాల మీద ఎక్కువ ధనం ఖర్చు పెట్టే విధంగా కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్య రీత్యా ధనం ఇంకా కొంచెం వెచ్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. షుగర్తో ఉన్నవాళ్ళు, మూత్రపిండాలకి వాటికి సంబంధించిన వ్యాధులు బాధలు ఉన్నవారు, పచ్చ కామెర్లు ఉన్నవారు, వీరందరూ కొంచెం జాగ్రత్త పడడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దూరాభార ప్రయాణాల విషయంలో ఒక్కొక్కసారి అనవసరంగా వెళ్ళవలసి వస్తుంది. కాస్త చూసుకొని ప్రయాణాలు చేయండి. పితృకారకుడు అయినటువంటి గురువు గారు వ్యయస్థానంలో వక్రించున్నారు. పితృవర్గ రీత్యా శారీరకమైన శ్రమ ఎక్కువగా ఉండబోతోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. దీనికి గాను గురువు గారికి, అలాగే పితృస్థానంలో ఉన్నటువంటి శని గారికి
ఇద్దరికీ కూడా స్తోత్ర పారాయణాలు చేయించండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మిథున రాశి వారికి అంత పూర్తిగా ఆనందకరమైనటువంటి ఫలితాలైతే కనబడబోవడం లేదు. షష్ఠ స్థానంలో 2 గ్రహాలు యోగిస్తూ అలాగే ఉన్నాయి. అయితే చంద్రుని యొక్క ఉనికి నవమ స్థానంలోకి వెళ్ళిపోవడం వల్ల శని గారితో కలిసి కించిత్ ఖేదం ఉంటుంది మనసుకి. దీనిని జయించుట కొరకు యోగా చేయాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది. అలాగే ఏదైనా ప్రేమ వివాహాల జోలికి వెళ్ళవలసి ఉంటే, కులాంతర వివాహాలు అవనివ్వండి, మతాంతర వివాహాలు అవనివ్వండి, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఆస్తి తగాదాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి, లేకపోతే చాలా డిస్టర్బ్ అవుతారు మీరు. ఇప్పుడు సంయమనంగా ఉన్నందువల్ల మీ భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల పాటు ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మిగతా గ్రహగతుల యొక్క బలాలని కూడా పెంపొందించుకున్న వారు అవుతారు. ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. చాలా చాలా మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, గృహంలో అనేక రకాలుగా ఐకమత్యం తగ్గిపోతుంది. ఈ గృహస్థానానికి సంబంధించిన అధిపతి చంద్రుడు కూడా నీచలో ఉన్నారు. ఇక్కడ గృహస్థానము నీచబడింది, ఆ స్థానాధిపతి నీచబడ్డారు. ఈ 2 రకాలైన ఇబ్బందుల వల్ల గృహంలో ఐకమత్యం ఉండదు. మీరు ఎంతో కృషి చేస్తేనే కానీ ఈ ఐకమత్యం రాదు. మరి ఐకమత్యం కోసము సమయాన్ని కొంత వెచ్చించాల్సి ఉంటుంది, ఆర్థికాభివృద్ధి కోసము వెచ్చించవలసి ఉంటుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు తీసుకోవడంలో ఓర్పు, నేర్పు, చాకచక్యం అన్నీ చూపించవలసి ఉంటుంది. అక్కడ కూడా కొంత నేర్పు ఉండవలసి ఉంటుంది. ఇలా చాలా విషయాలలో ఓర్పు కలిగి ప్రవర్తించుకునేలాగానే ఉంది. గ్రహస్థితుల యొక్క బలాబలాలు అంత బాగా పెరిగిపోని కారణం చేత చెప్పిన పరిహారాలు చేసుకొని ప్రశాంత జీవితంతో ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.